నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, మనకు జ్వరము జలుబు లాంటివి ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే ఎప్పటికంటే 2 ముద్దలు ఎక్కువగానే తింటాము. వర్షం పడుతున్నప్పుడు, వెదర్ కూల్గా ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ, పాల మీద మీగడ కానీ, పల్లి ఆయిల్ ఉంటుంది కదా, గానుగ నూనె, అది కూడా వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ రెసిపీని తయారు చేసుకోవటానికి మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు, నేను 2 వెల్లుల్లిపాయల్ని, పెద్ద వెల్లుల్లిపాయల్ని తీసి పొట్టు తీసుకొని ఇలా ఉంచాను. ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికోసం వెల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉండాలి. దీన్ని ఒకసారి క్రష్గా మిక్సీ వేసుకుందాము. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఎండు